శ్రీమాత్రే నమః. నేను ఇప్పుడు చూపించేదైతే ఇన్విజిబుల్ చైన్ మ్యాంగో పెండెంట్ తోటి. ఇది కొంచెం డిఫరెంట్‌గా అయితే చేశాను. ఇలాగా క్రిస్టల్ బీడ్, గోల్డ్ బాల్, క్రిస్టల్ బీడ్ అనేది వేసి తర్వాత మ్యాంగో పెండెంట్ వేశాను. ఇక్కడ వరకు అయితే నార్మలే. నెక్స్ట్ ఏంటంటే నేను పక్కన లోరియల్ బీడ్స్ తోటి హ్యాంగింగ్స్ చేశాను కదా, వాటినైతే వేశాను. కానీ లుక్ నాకెందుకో అంత బాగా అనిపించలేదు. అందుకని చెప్పి వాటిని ఏం చేశానంటే లాస్ట్ వరకు చూడండి మీకు తెలుస్తుంది. వాటికి తీసేసి లోరియల్ బీడ్స్ వరకు వేసాను అనమాట. అప్పుడు ఈ లుక్ అయితే చాలా బాగుంది. ఇదిగోండి ఇలాగ పెట్టి జంప్ లాక్స్ అయితే నొక్కేసాను. లాక్ చేసేసాక లాక్ బీడ్ తోటి తర్వాత ఒక 1 ఇంచ్ అనేది గ్యాప్ చూసుకుని ఇలాగ లాక్ బీడ్ వేసేసి క్రిస్టల్ బీడు ఈ హ్యాంగింగ్ అనేది అయితే వేసాను. ఇదిగోండి ఇలాగా హుక్ అటాచ్ చేసేసాను. హుక్ అనేది అటాచ్ చేసేసాక జంప్ లాక్ హుక్తో వేసి ఎక్స్ట్రాస్ అనేది కట్ చేసేసి ఇంకా తర్వాత అనిపించింది పెట్టుకుని చూస్తే కూడా ఎందుకు అంత బాగుంది అనిపించలేదు నాకు. సో ఏం చేశానంటే ఆ హ్యాంగింగ్ ప్లేస్లో అదే బీడ్ ప్లేస్లో లోరియల్ బీడ్స్ వరకు పెట్టాను. క్రిస్టల్ బీడ్ లోరియల్ బీడ్స్ అనమాట. చాలా నైస్ లుక్ అయితే వచ్చింది. మనం కస్టమైజేషన్ చేసుకునేటప్పుడు కొంచెం 1-2 సార్లు ఆలోచిస్తాం కదా. ఈ జంప్ లాక్స్ తోటి ఏంటంటే మనం లాక్ వేసాక మళ్ళీ చేద్దాము అనుకుంటే అది కట్ చేసేసుకోవాలి. అలా కాకుండా ఇలాగ సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా తీసేసి లోరియల్ బీడ్స్ అనేవి అయితే చిన్న జంప్ లాక్కి వేసేసాను. అప్పుడు లుక్ అనేది బాగుంది నైస్గా. ఇంకా జడా కుందన్స్ తోటి లాంగ్ హారం అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.